రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్ అయ్యారు. నేరుగా జైలుకు వెళ్లి ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నాను? ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ములాఖాతులో మిలాఖాత్ చేసుకుని ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఆడికి అలాగే అవ్వలేరా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి వాడెవడా? సేమ్ టు సేమ్. ఏంటది? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా మీకు? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. వైసీపీ నేతలతో పాటు మిథున్ ని కలిశారు పెద్దిరెడ్డి. మిథున్ రెడ్డి కోసం ఇంటి భోజనం, మినరల్ వాటర్ తీసుకుళ్లారు పెద్దిరెడ్డి. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను వేధిస్తోందని మండిపడ్డారాయన. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనం అంటే అంత లైకింగ్ గా తలకారు. వైసీపీ నేతలను తీవ్రవాదుల్లా చూస్తున్నారని, అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పరిస్థితి చూస్తే టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి, ఎలాంటి మనుషులు ఉన్నారు అని అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. నిబంధనల ప్రకారం మిథున్ రెడ్డికి జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎలాంటి పరిస్థితినైనా మిథున్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కొంటాడు అన్నారు పెద్దిరెడ్డి. మరి మిథున్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటాడు తప్ప మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మిథున్ రెడ్డికి సౌకర్యాలు కల్పించకపోతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు పెద్దిరెడ్డి. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూసే మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తా ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాయి. ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందాం. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏమిటో ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. మాది మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు ఇది. 100% కరెక్ట్ అండి. ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము అదైతే నేను ఖండిస్తాను. మీరేం చేస్తున్నారని అంటే ఏంటి? ఖండిస్తాను అంతే. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉందో, ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తా ఉందో అది మీ దృష్టికి తెస్తాను. ఇంటికి వెళ్ళేవాడిని భద్రత చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొచ్చు. ఆయన బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు. సార్ 3 పూట్ల భోజనానికి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా? రూమ్ లో టీవీ నీలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట. అలాంటిది ఏం లేదు. 3 పూట్ల భోజనం లేదు, 1 పూట భోజనానికి ప్రభుత్వం ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఫైనల్ గా మీరు ఈరోజు అధిక ధరలే కాకుండా అధికంగా ఎక్కువ లిక్కర్ అమ్ముడు పోతాం. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. ఇంటింటిలోనూ కూడా బాటిల్ ద్వారా సప్లై చేసే పరిస్థితి ఉంది. బెల్ట్ షాపులు కాదు, ప్రతి ఇంటికి కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది. నేను వింటాను కదా, ఓ చెప్పే. రాజ్యాంగ మునగడ గాని అంటే ఏంటి సార్? 2018-19లో కేవలం 17,000 కోట్లు మీ ఆదాయం ఉన్నది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 25,700 కోట్లు ఇందాక. అరే
దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడియో తింగరమాలో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ ఏదో చేయండి.